నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవును. ఆ కలని సాకారం చేసుకోవడంలో కొంతమంది చాలా చాలా ఫాస్ట్ గా అనుకున్న వెంటనే ఆ కళ సాకారం అయిపోతుంది. వెంటనే ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కానీ కొంతమందికి ఎంత ప్రయత్నించనివ్వండి, అది డబ్బుతో కొంతమంది అంటూ ఉంటారు, అసలు చేతిలో రూపాయి లేదండి, ఎలా అమిరిపోయిందో ఇల్లు అమిరిపోయింది అని అంటారు. అవును. నిజంగా అది ఈశ్వరానుగ్రహం అని అనుకోవాలి. కొంతమంది చేతిలో కట్టలు కట్టలు డబ్బులు పెట్టుకున్నా సరైన ఇల్లు దొరకకపోవటం, వాళ్ళకి నచ్చకపోవటం, వాస్తు బాలేదనుకోవటమో, ఇంకోటో ఇంకా హెల్ లాట్ ఆఫ్ రీజన్స్ వస్తాయి. అవును. ఎట్లా అండి అసలు సొంత ఇంటి కళని సాకారం చేసుకోవటం అంటే ఏం చేయాల్సి ఉంటుంది? తప్పకుండా అమ్మా చెప్దాము. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేటువంటి సామెత కూడా సామెత అనేటువంటిది అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక గృహ నిర్మాణం చేయాలన్నా కూడా ఎంతో కష్టము. ఒక ఆడపిల్ల వివాహం జరిపించాలన్నా కూడా అంతే కష్టం ఉంటుంది కరెక్ట్. వాస్తవానికి కూడా. అంటే ఇక్కడ ఒక అమ్మాయి వివాహం జరిపించడానికి ఎన్నో గ్రహాల బలం కావాల్సి వస్తుంది. అదేవిధంగా ఒక గృహ నిర్మాణము అంటే ఒక 100 సంవత్సరాలకు సంబంధించింది. మనము ఒక గృహం నిర్మిస్తున్నాము అంటే అవునా? ఒక 100 సంవత్సరాల దాకా ఉంటుంది కదా అది గృహము. ఉమ్, ఉమ్, ఉమ్. మనము మన అవును, తరాలు అవును. ఖచ్చితంగా ఉండేటువంటి విధంగానే కదా. అంటే అంతటి బలము మన జాతకంలో ఉండాలి మనం కట్టేటువంటి గృహానికి. లేదా మన జాతకంలో గురుగ్రహము అద్భుతంగా ఉండాలి, లేదా చంద్రుడు బాగుండాలి. చంద్రుడు అంటేనే సూపర్, మనసుకు సంబంధించింది. అదేవిధంగా గురువు మనకంటే వీరి జాతకంలో 4వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ గురువు గ్రహచారంలో కానీ గోచారంలో ఉన్న మనకు గ్రహచారంలో గురువు కానీ చంద్రుడు కానీ ఉన్నా, లేదా గోచారంలో ఈ గ్రహాలు వచ్చి పోయేటువంటి సందర్భంలో కూడా గృహానికి సంబంధించినటువంటి ఏవైనా ముందుకు వెళుతుంటాయి, వ్యయ గురువు ఉంటే ఇల్లు మనకి. నిర్మించుకోవచ్చు. ఓ. 12లో గురువు ఉన్నా కూడా పర్వాలేదు. ఓకే. ఇక అంటే ఇప్పుడు ఇక్కడ 12లో నుండి తను 4వ స్థానాన్ని చూస్తాడు. ఉమ్, ఉమ్, ఉమ్. అది విషయం. ఓ, అందువల్ల హౌస్. 4వ స్థానం మనకు అదే. హౌస్ రిలేటెడ్ కనుక మరి ఆ గురువు వక్రంలో ఉన్నాడా, ఆ గురువు ఎక్కడ ఉన్నాడు అంటే కరెక్ట్గా మంచి స్థానంలో ఉండాలి. కొందరికి అమ్మ 2-3 విల్లాస్ ఉంటుంది. అవును. అదేవిధంగా వీరికి ఒక మన తోట లాంటిది, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, ఫామ్ ల్యాండ్. ఫామ్ హౌస్ లాగా. ఫామ్ హౌస్. ఇవన్నీ వీరికి గురువు చంద్రులు కలయిక ఉన్నా, గజకేసరి. గజకేసరి యోగాలు ఉన్నా, లేదా కుజుడు గురువు మంచి స్థానంలో కలిసి ఉన్నా. కుజుడు ఏమిటి, ల్యాండ్ రిలేటెడ్. ఫామ్ హౌస్లో చక్కగా కూడా తోట వేసుకోవడం కానీ ఇలాంటివి అన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితులు. ఏది ఉన్నా గ్రహాలకు సంబంధించింది. సరే, ఏది ఏమైనప్పటికీ మాకు తెలియదు, గ్రహాల పరిచయాలు మాకు లేవు అనుకున్నా అంటే ఉదాహరణ, అంటే కొందరికి పేరు బట్టి చూసుకుంటారు కనుక, పాపం డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాలు ఉండవు కనుక, ఎవరికైనా కూడా మీ యొక్క ఇంటి ఇల్లాలు ఇప్పుడు మనం చెప్పేటువంటి రెమెడీ చేసినట్టయితే 1 ఇయర్ లోపు, ఇక మరీ ఇల్లు కావాలి అంటే ఖచ్చితంగా సమయం పడుతుంది. ఇల్లు కావాలన్నా సంతానం కావాలన్నా ఖచ్చితంగా కూడా కొన్ని మాసాలు ఎదురు చూడాలి. ఆ బలం రావాలి, మనకు అంతటి యోగ్యత ఉండాలి. కనుక ఖచ్చితంగా కూడా 1 ఇయర్ లోపు మీ ఇంటికి సంబంధించినటువంటి బీజం పడుతుంది చెప్పేటువంటి ఒక రెమెడీ చేసినట్టయితే. ఎట్లా అంటే ఎంతో నమ్మకంగా చేయాలి. ఇది అద్భుతమైనటువంటి రెమెడీ, ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పలేదు నాకు తెలిసి, విన్నారా? కనుక మీరు దీనిని మనసు పూర్తిగా నమ్మకంగా పాటించినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. మరి ఇది ఏమిటి అంటే మనకు గడప గౌరీ వ్రతము. మనకు ఇంటి ముందు ఉండేటువంటి సింహద్వారం, మీరు రెంటెడ్ ఉండనివ్వండి, అపార్ట్మెంట్లో ఉండనివ్వండి, మీరు ఎక్కడైనా ఉండనివ్వండి, ఎట్లాగో కడప అయితే ఉంటుంది. కనుక ప్రతి మంగళవారము లేదా శుక్రవారము ఏదైనా ఒక రోజు మీరు అనుకోండి. వాస్తవానికి ఇది రథసప్తమి రోజు కానీ, ఒక శివరాత్రి రోజు కానీ, లేదా మనకు శ్రీరామనవమి రాబోతుంది. ఇవి ఆల్రెడీ రథసప్తమి అయిపోయింది మాఘమాసంలో.
మనకు శివరాత్రి అయిపోయింది, మరి అయిపోయాక ఎందుకు చెప్తున్నారని కాదు, ఇప్పుడు వస్తోందిగా నవమి. ఆ నవమి ఉంది. ఎట్ ద సేమ్ టైం ప్రతి శుక్రవారం అంటున్నాం, ఇక్కడ మంగళవారం అంటున్నాం. ఓకేనా. మహాశివరాత్రి అయినప్పటికీ మాస శివరాత్రి కూడా అద్భుతమే, ప్రతి నెల. కనుక మీరు ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారం ఏ రోజు అనేటువంటిది మీరే సెలెక్ట్ చేసుకొని ఏ నెల నుండి ప్రారంభిస్తున్నారు, పాల్గొన మాసమా లేదా రేపు వచ్చేటువంటి మాసమా, మరొక మాసమా, ఆ మాసం మరలా వచ్చే వరకు మధ్యలో మనకు అధిక మాసాలు రావడం కానీ లేవు. అయినా ఏ మాసం నుండి మొదలు పెట్టారో ఆ మాసం వరకు కరెక్ట్గా కూడా లెక్క చూసుకొని 1 year పాటు మీరు వ్రతాన్ని ఆచరించాలి. మరి మధ్యలో అడ్డు వచ్చింది అనుకునేటువంటి సందర్భాలలో అసలు ఇది ఏమిటి అంటే చెప్తాను, చెప్పిన తర్వాత మధ్యలో అడ్డు సంగతి మీరు జ్ఞాపకం చేయండి, నేను మళ్ళీ చెప్తాను. ఈ శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ ప్రతిరోజు ఏదో ఒక్క రోజు నుండి ప్రారంభించుకొని మీ యొక్క కడపను ఖచ్చితంగా 6:15 నుండి 6:45 లోపు ఉదయం శుభ్రపరచుకొని, లేదు ఆల్రెడీ పెయింట్ వేసింది అనుకున్నా కూడా దాని మీద ఒక 2 సార్లు పసుపు రాయండి. పసుపు రాసి చక్కగా కూడా కడప అంటేనే మనకు ముత్తైదుగా భావన చేసుకోవాలి. కడప అంటేనే ముత్తైదు ముందు కనుక కడపకు చక్కగా కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లతో అలంకరింపజేసుకోండి. కేవలం ఇంతే. కడప గౌరీ నోము, ఇది వ్రతము. కడప రోజు కడగండి. మీకు అడ్డు వచ్చినటువంటి సందర్భంలో, మీకు గ్యాప్ వచ్చినటువంటి సందర్భంలో మీ ఇంటి ముందు ఎవరైతే ఉంటారో వారి కడప కూడా కడిగే ప్రయత్నం చేయండి. వారిని అడగండి. అపార్ట్మెంట్లో ఉన్నారు, మీ ఎదురుగా ఉండేటువంటి వారి కడప అది కూడా క్లీన్ చేయి, ఆ కడప కడగండి. వారికి అర్థమయ్యేటువంటి విధంగా ఇట్లా నోముకుంటున్నామమ్మ అని చెప్పండి. కుదిరితే మీకు ఇప్పుడు ఎట్లాగో 4 రోజులు అడ్డొస్తుంది కనుక మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారి 4 కడపలు కడిగేటువంటి ప్రయత్నం చేయండి. 100% వారు ఒప్పుకుంటారు. కనుక కడప గౌరీ వ్రతం ఇది. ప్రతిరోజు మీ కడపను కడుక్కోండి. 100% 1 year లోపు లక్ష్మీ దేవత మీకు ఖచ్చితంగా మోక్షం ఇచ్చి సొంత ఇంటి కలను నిజం చేస్తుంది. అయితే మంగళవారం నాడు మొదలు పెట్టుకుని ప్రతి రోజు చేయాలి. శుక్రవారం నాడు ఒకవేళ మొదలు పెడితే ఆ రోజు నుంచి ప్రతి రోజు 1 year పాటు, 1 year మధ్యలో నెలకి 4 రోజులు ఎలాగో అడ్డొస్తుంది. అడ్డొచ్చినప్పుడు 5వ రోజు మళ్ళీ మొదలు పెట్టుకోవాలి మన గడపకుతో పాటుగా అదే రోజు నాడు ఎదురుగా ఉండేటువంటి ఈ 4 గ్యాప్ వచ్చాయి కనుక మిగిలిన 4 చేయండి. ఎందుకంటే మనకు అడ్డొచ్చినటువంటి 4 రోజులు 4 గడపలు కవర్ అయిపోయాయి. ఎగ్జాంపుల్కి అడుగుతున్నా, ఒకవేళ ఒప్పుకోవట్లేదు, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, మాకు దొరకట్లేదు అలా గడపలు అనే వాళ్ళ పరిస్థితి ఏంటి? 99% అయితే ఒప్పుకుంటారు. 1% లేదు అనుకునేటువంటి వారు మీ కడపలు ఏవైతే ఉన్నాయో అవి ఒక 4 రోజులు ఎక్కువగా కడుక్కునేటువంటి ప్రయత్నం చేయండి. శుక్రవారం నుండి కంటిన్యూ చెప్పాం కదా, ప్రతిరోజు ఎవరు ఒప్పుకోలేని పరిస్థితిలో మీ గడపలనే ఉదయము సాయంకాలం కడుక్కునే ప్రయత్నం చేయండి. లేకపోతే 365 రోజులు అయిపోయిన తర్వాత ఇంకొక 45 రోజులు ఎక్స్ట్రా చేయండి, అంతే. రైట్ అండి. సో ఇలా రోజు చక్కగా పొద్దున్నే గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి గడప గౌరీ పూజ అని అంటారు, దండం పెట్టుకోవాలి, అంతేనా? అంతే, సింపుల్ రెమెడీ. నిత్యం అదే చెప్తున్నా కదా, మనకు గడప అంటేనే ముత్తైదుగా భావన చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. 100% మంచి రిజల్ట్ ఉంటుంది. 1 year లోపు ఈ విధమైనటువంటి మన నోముకొని ఇల్లు కట్టుకున్నటువంటి వారు మనకు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ తో మనం చెప్పడం జరుగుతున్నది. ఆల్రెడీ మీ క్లయింట్స్ కి చెప్పారా మీరు? అవునమ్మా, కనుక బాగుంది, ఈ రెమెడీ బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా గౌరీదేవి గడప మీద నుంచోకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. గడపని తన్నకూడదు. ముందు నుండి ఏది అంటే ఇటు సగం అటు సగం, ఇప్పుడు డబ్బులు ఇస్తారు కొందరు, అటు నుండి ఇటు నుండి కాకుండా ఏదైనా వస్తువు అయినా కూడా మీద నుండి ఇవ్వకుండా తీసుకుంటారు. పిల్లలకు కూడా అలవాటు చేయాలి. గడప మీద నుంచి దాని మీద తొక్కి మరీ వెళ్తుంటారు అసహ్యంగా, చాలా బాధ అనిపిస్తుంది. పిల్లలకి చెప్పుకోవాలి, ఒకవేళ పెద్దవాళ్ళకి అలవాటు ఉంటే మార్చుకోవాలి. చిన్నగా గొడవ అయినా కూడా ఇంటిలో పిల్లలు గోలగోల చేసుకుంటూ ఆ యొక్క అడుగులు గట్టిగా తన్నుకుంటూ గడపను కూడా తన్నుకుంటూ వెళ్ళేటువంటి వారు కూడా ఉంటారు. అసలు మామూలుగా నడిచి వెళ్ళేవారు గడపను తొక్కి వెళ్ళే వాళ్ళు ఉంటారండి, ఘోరాతి ఘోరంగా. వాళ్ళకి నిజంగా నువ్వు నమస్కారం పెట్టి బాబు మార్చుకో ఈ పద్ధతి నేను చెప్పాలి. రైట్.
మనము గృహప్రవేశం చేసేటువంటి సందర్భంలో ఒక సెలబ్రేషన్ చేస్తున్నాం దానికి. ఆ గడపకే అవునా కదా. సపరేట్ గా పూజ చేయించి దానికి చక్కగా కూడా ముత్యం పగడం పెట్టేసి దాని కింద వేరే వేరే స్థానాలలో నాచు అని పగడం అని ఇంకా చాలా బంగారము ముత్యము 5 తీర్లు కూడా పెట్టడము విశేషం. పిలుచుకొని వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళి మళ్ళీ డెఫినెట్ గా లక్ష్మీదేవి కృపతో ఆ సొంత ఇంటికి ఖచ్చితంగా వెళ్తారు ఇక, నో సాకారం డౌట్. చేసుకోవాలి. చాలా అద్భుతమైనటువంటి రెమెడీని పరిచయం చేశారు. చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ.